योधिनस्तथा। సో ఈ శ్లోకంలో ముందుకి ఏం చెప్తున్నారంటే, యుద్ధం లాంటి ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత నేను ఈడిని చంపుతా, ఈడు నా దుష్మన్, నేను ఈడిని చంపను ఎందుకంటే ఈడు నా మిత్రుడు అని చెప్పకూడదు. అలాగే ఇక్కడ అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నారు, హే మధుసూదన్, నా వాళ్ళని చంపిన తర్వాత నాకు కానీ త్రిలోకంలో ఉన్న అన్ని ఆనందాలు అన్ని హ్యాపీనెస్ దొరికినా నాకు వద్దు. సో ఇక్కడ అర్జునుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, మనం ప్రెజెంట్ డేలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం రెండు సేమ్. ఎందుకంటే మనం మన గోల్ వైపు ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత మేము కూడా అనుకుంటాం, నేను ఈ పని చేయను, నాకు ఈ పనే కావాలి అని చెప్తూ ఉంటాం. అలాగే ఎప్పుడు చెప్పకూడదు. అలాగే అప్పుడప్పుడు మనం మన మనుషుల్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండాలి. సాక్రిఫైస్ అంటే కాదు, వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఆల్వేస్ బీ రెడీ మన కంఫర్ట్ జోన్ని వదలడానికి. పైనుంచి మన సబ్సే బడా కంఫర్ట్ జోన్ ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్, మన హోమ్ టౌన్. సో అది కూడా వదలడానికి రెడీగా ఉండండి ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్.